దొంగ మరియు ఫాదర్ జార్జ్. ఒక దొంగ ఎప్పుడూ దొంగతనం చేయడం ఆపలేదు. ఏదైనా ఎదురుగా కనిపించిన దాన్ని దొంగిలించేవాడు. తనకు నచ్చినదేదైనా కనిపిస్తే జేబు కత్తిరించడానికైనా వెనుకాడడు. చిన్న పిల్లల గుల్లకల నుంచి నాణేలను, షాప్ కీపర్ల డ్రాయర్ల నుంచి డాలర్లను, మనుషుల జేబుల నుంచి వాలెట్లను, ఇంతటితో ఆగకుండా కోడిగూళ్ల నుంచి గుడ్లను కూడా దొంగిలించేవాడు. ఒక రోజు ఆ దొంగ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అదే బస్సులో ఫాదర్ జార్జ్ కూడా ఉన్నారు. ఫాదర్ జార్జ్ ముందు నిలబడి ఉన్న దొంగ అతని జేబులో $1 నోటు కనిపించిందని గమనించాడు. ఎవరూ చూడకుండా దానిని తీసేశాడు. కానీ ఫాదర్ జార్జ్ చాలా అప్రమత్తంగా ఉండేవారు. వెంటనే వెనక్కి తిరిగి చూశారు. దొంగను పట్టుకున్నారు. దొంగ చాలా అశాంతిగా అయ్యాడు. అతను పోలీసులకు అప్పగించబడతానని భయపడ్డాడు. కానీ ఫాదర్ జార్జ్ ముద్దుగా నవ్వుతూ, పర్వాలేదు బిడ్డా, నాకంటే నీకు ఈ డబ్బు ఎక్కువ అవసరమై ఉంటుందేమో అని చెప్పారు. ఇది విన్న ప్రయాణికులందరూ ఆశ్చర్యపోయారు. ఫాదర్ అతన్ని చాలా సులభంగా వదిలేశారని అనుకున్నారు. కానీ దొంగ చాలా సిగ్గుపడ్డాడు. ఆ సంఘటన తర్వాత అతను ఎప్పటికీ దొంగతనం చేయలేదు. నైతిక బోధ: కొన్ని సందర్భాల్లో క్షమించే శిక్షే అత్యంత శక్తివంతమైనది.